పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. వండి మార్చిన నివేదికను బయటపెట్టారు. కేసీఆర్ ని హింసించాలనేది రేవంత్ ఉద్దేశం. అసెంబ్లీలో 650 పేజీల నివేదిక ప్రవేశపెట్టాలన్న హరీష్. కాళేశ్వరం నివేదిక లీకుల్ని పట్టించుకోం, అసెంబ్లీలో పెట్టిన తరువాతే స్పందిస్తాం. సిపిఐ విచారణకు రామచంద్రరావు డిమాండ్. బీసీ రిజర్వేషన్స్ కోసం టీ కాంగ్రెస్ పోరాటం. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్. రేపు జంతర్ మంతర్లో ధర్నా. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ భేటీ. వరుస అరెస్టులతో పాటు కేసులపై చర్చ. నేతలకు న్యాయ సహాయంపైన ఫోకస్. అమరావతిలో నారాయణ పర్యటన. వేగంగా రాజధాని నిర్మాణ పనులు. అభివృద్ధికి సింగపూర్ సాయపడుతోందన్న మంత్రి. పులివెందుల ఒంటిమిట్టకు జడ్పీటీసీ బైపోల్. నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ. పులివెందుల బరిలో బీటెక్ రవి భార్య. ఢిల్లీకి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు. కాసేపట్లో ఈసీ సమావేశానికి హాజరు. ఎన్నికల సంస్కరణలు, ఇతర అంశాలపై చర్చ. జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలనే రాజీనామా. ఏ పార్టీలో చేరాలో ఇంకా డిసైడ్ కాలేదు. కార్యకర్తలతో చర్చిస్తానన్న గువ్వల బాలరాజు. బీసీ రిజర్వేషన్స్ ని బీజేపీ అడ్డుకోవాలని చూస్తోంది. ఢిల్లీలో 3 రోజుల పాటు ఆందోళనలు. అంతా మద్దతివ్వాలని పొన్నం పిలుపు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ఆదుకుంది. కార్మికులతో కలిసి ప్లాంట్ ని రక్షించుకుంటాం. బీజేపీని ఒక శక్తిగా మారుస్తామన్న మాధవ్. కష్టపడుతున్నాం కాబట్టే వేతనాలు పెంచాలంటున్నాం. మాకు 24 యూనియన్ల మద్దతు ఉంది. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కమెంట్స్. నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. బెదిరించాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయి. ఎంప్లాయీస్ ఫెడరేషన్ కు పీపుల్స్ మీడియా లీగల్ నోటీస్. నేటితో ముగియనున్న నమ్రత కస్టడీ. బాధితుల నుంచి 1 కోటి వరకు వసూలు. నమ్రత సృష్టి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసే ఛాన్స్. కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్ లైన్ లీక్. 8 మంది కార్మికులకు అస్వస్థత. మెదక్ జిల్లా కూచారంలో ఘటన. రాజస్థాన్లో డిఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్ట్. పాకిస్తాన్ కు సమాచారం చేరవేశాడని ఆరోపణలు. కొన్ని నెలలుగా మహేంద్ర 12వ రోజు పార్లమెంట్ సమావేశాలు. ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు. బీసీలకు 42% రిజర్వేషన్స్ పై నోటీస్. ఈడీ విచారణకు అనిల్ అంబానీ. రుణ మోసాలకు సంబంధించిన ఎంక్వైరీ. ఇప్పటికే 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు. పార్లమెంట్లో ఎన్డీఏ ఎంపీల భేటీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి సమావేశం. మోదీకి ఎంపీల సన్మానం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాహుల్ బాధ్యత. విపక్షాల డిమాండ్లపై ఎందుకు చర్చ జరపరు? కేంద్రానికి ప్రియాంక గాంధీ ప్రశ్న. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.